సమావేశంలో నడ్డాతో చర్చించిన లక్ష్మణ్, పక్కన బండి సంజయ్ ఏలేటి. సభ్యత్వ నమోదుపై నడ్డా సీరియస్. పక్షం రోజుల్లో టార్గెట్ రీచ్ కావాలన్న ఆదేశం. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడాలని దిశానిర్దేశం. ఐటీ రైతు దీక్షలతో ఒత్తిడి తేవాలని సూచన. 2 వారాల తర్వాత మరోసారి రివ్యూ చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇలా బీజేపీ ఏ విధంగా ఉంది, బీజేపీ ఏ విధంగా దూసుకుపోయేటువంటి నేపథ్యం ఉందో మనం చూస్తున్నాం. రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నిజంగా బాధాకరం. నిజంగా యూపీలో బుల్డోజర్ ఉంది, బీహార్లో బుల్డోజర్ ఉంది, రాజస్థాన్లో బుల్డోజర్ ఉంది అంటే మనం నిజంగా చూసుకొని బాధపడ్డాం. ఎందుకంటే వార్తలు రాసంటే అక్కడ బుల్డోజర్ వాళ్ళ పలానా ఇళ్ళ మీద పోయి దాడులు వేసిన, బుల్డోజర్ వాళ్ళ ఇంటి మీద పోయి కూలగొట్టిన, బుల్డోజర్ వాళ్ళ ఇంటి మీద పోయి చెప్పిన నేపథ్యం. ఇవాళ తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుంటే నిజంగా చాలా బాధాకరం. ఒక్కొక్కరైతే కన్నీటి పర్వతం అవుతున్నారు. ఇవాళ నిన్న హైడ్రా కమిషనర్ కానీ హెచ్ఎండిఏ కమిషనర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సుమారు గంట సేపు ఇష్టానుసారంగా మాట్లాడారు. అది ఒక ప్రక్షాళన ఉంది, దాని వ్యవస్థను మార్చేస్తున్నాం, దానికి సంబంధించిన గొప్ప గొప్ప ఆలోచన చెబుతున్నాం. రేవంత్ రెడ్డికి వచ్చిన ఆలోచన ఎవరికి రాలేదు. ఇవాళ అనేక మంది ఇవాళ ఆ అస్తంబుల్లో జరిగిన నేపథ్యం, అస్తంబుల్లో ఏ విధంగా ఉంది, ప్రపంచ దేశాల్లో సుందరీకరణ ఉంది, అదే తరాలు ఇక్కడ కూడా చేస్తున్నారు. 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఎంత బాధాకరం అంటే ఒక పక్కన ఆరోగ్య వ్యవస్థ బాగాలేదు, ఒక పక్కన విద్యా వ్యవస్థ బాగాలేదు, ఒక పక్కన పేదలు కట్టుకున్నటువంటి నిర్మించుకున్నటువంటి ఇండ్ల మీద బుల్డోజర్ పంపించి ఇష్టానుసారం చేస్తున్నారు. వాళ్ళ వల్ల నిజంగా నీకైనా నష్టం జరిగిందా? ఇవాళ ఏ హోదాలో వచ్చినావు, నువ్వు ఏ విధంగా చేస్తున్నావు? ఇవాళ కొంతమంది బాగు కోసము, కొంతమంది లబ్ధి పొందడం కోసము, నీ వాట కోసము మూసి ప్రక్షాళన జరుగుతుంది. 1,50,000 కోట్లు. మొన్నటిదాకానే కాళేశ్వరంలో 1,50,000 కోట్ల రూపాయలు మోసం జరిగింది, 1,00,000 కోట్లు అన్యాయం జరిగింది, 1,00,000 కోట్లు గాలికోలేసని చెప్పారు. ఆ 1,00,000 కోట్ల మీద ఎంక్వైరీ చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము. మరి ఎంక్వైరీ ఎక్కడ పోయింది? ఆ 1,00,000 కోట్లు తిన్నటువంటి వ్యక్తులు ఎవరు? ఆ 1,00,000 కోట్లు ఎటుపోయినాయి? ఆ 1,00,000 కోట్ల మీద మాట్లాడేటువంటి నాదులు లేడా? మరి మంత్రులు జైలుకు పోతున్నారు, కేటీఆర్ జైలుకు పంపిస్తారు, కేసీఆర్ జైలు, హరీష్ రావు జైలుకు పంపిస్తున్నాం, అందరు జైలుకు పోతారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఎంక్వైరీ కమిటీలు వేసారు. మరి ఎంక్వైరీ కమిటీలు ఎక్కడ పోయినాయి? ఇలా పేదల జోలికి మాత్రం బుల్డోజర్లు వస్తున్నాయి. ఇలా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల రూపాయలు అన్యక్రాంతాలకు రూపాయలు, 1,00,000 కోట్లు నిజంగా పేదల ఉసిరి తగిలిందని చెప్పేటువంటి నేపథ్యంలో మళ్ళా 1,50,000 కోట్లు పెట్టి మూసీ నది ప్రక్షాళన తీసుకొస్తున్నారు. మూసీ నది ప్రక్షాళన తీసుకొస్తే నిజంగా అక్కడ ఉన్నటువంటి పేదల పరిస్థితి కాదు. పేదలకు నిజంగా ఏమైనా స్థిరాసం వాళ్ళు నిర్మించుకొని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి ఆ ఉన్నటువంటి రూపాయి పోగు చేసుకొని కట్టుకున్నటువంటి ఇండ్లను కూల్చేస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితి ఉంటా. డబుల్ బెడ్రూమ్లో సీఎం రేవంత్ రెడ్డి ఉంటారా, ఇలా ఉన్నటువంటి మంత్రులు ఉంటారా, ఎమ్మెల్యేలు ఉంటారా డబుల్ బెడ్రూమ్లో? మరి అంత విశాలమైన ఇల్లు నిర్మించుకొని 120 గజాలు, 100 గజాలు, 150 గజాలు, 80 గజాలు, 70 గజాల్లో వాళ్ళు బహుళంతస్తు నిర్మించుకొని కుటుంబం కొన్ని రోజుల తరబడి అక్కడ బతికినటువంటి సందర్భంలో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకే పరిమితం చేసి ఆ కుటుంబాలన్నీ వచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో వాళ్ళ జీవనం కొనసాగే నేపథ్యం ఉందా? ఎందుకు ఈ భయంకరమైన నేపథ్యం చేస్తున్నాడు? ఇలా రాజకీయ నాయకులు, ఇలా కేసీఆర్ని మించిపోయినటువంటి రేవంత్ రెడ్డి ఇలా చాలా వరకు వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇప్పటివరకు ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితులు, ఇంకా కూడా వాళ్ళు కట్టుకుని నిర్మించుకున్నటువంటి ఇళ్ళ మీద ఇప్పటికి కూడా వాళ్ళు బ్యాంకులో ఈఎంఐ కడుతూనే ఉన్నటువంటి ఎందరో ఉన్నారు. ఎంత బాధాకరం అంటే ఎంత బాధాకరం. ఇవాళ ఎంత వాళ్ళందరూ ఉసురు ఇలా రేవంత్ రెడ్డి తగిలి కొట్టుకొని పోతేటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళు సాగిపించేటువంటి మాటలు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు నిజంగా ఒక దొర పాలన అంటే ఏ విధంగా ఉందో, ఓ రజాకారుల పాలన ఏ విధంగా ఉందో కేసీఆర్ చూసినాక కేసీఆర్ మించిపోయిన పరిపాలన ఇలా అంతకు డబ్బులు చేస్తున్నాడు ఈ దొర అహంకారం నెత్తికెక్కిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నారు. ఇలా పేదల పక్షాన్ని నిలబడేటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన నేపథ్యంలో ఇలా రేవంత్ రెడ్డి వల్ల ఎప్పటికీ కూడా కాంగ్రెస్ ఇక అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. కాంగ్రెస్ వస్తుంది అనే నమ్మకం కూడా లేదు. ఇప్పటికే రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే, రాహుల్ గాంధీకి నిజంగా దేశ ప్రధాని అయ్యేటువంటి అవకాశం ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించండి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి భయంకర పరిస్థితులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత నష్టం చేస్తుందో ఇవాళ చెప్పుకోండి. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇవాళ విచ్చలవిడిగా దందాలు వేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి ఇలా అహంకారం నెత్తికెక్కి ఇవాళ సూటుబోటు మాటలతో ఇష్టానుసారంగా మాట్లాడే ముఖ్యమంత్రి కూడా ఇస్తున్నాం. మరొకసారి ముఖ్యమంత్రి కాలేడు. ఇక రాష్ట్రం అయితే దివాళా తీసేటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే 79,000 కోట్లు అప్పు చేసిన నేపథ్యం, 9 నెలల్లో 79,000 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి అప్పు చేయడం జరిగింది. 79,000 కోట్ల రూపాయలు ఇప్పటికే భారం ఉన్నప్పటికీ ఇవాళ ఆర్బీఐ దగ్గర మళ్ళీ లోన్ తీసుకున్న సమయంలో 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు మూసినది? ఇవాళ ఉన్నటువంటి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులో ఉందని అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క చెప్పినప్పటికీ ఇలా వీళ్ళ విలాసవంతమైన జీవితాల కోసం, విలాసవంతమైన ఆలోచన విధానం కోసం ఇష్టానుసారంగా చేసే నేపథ్యం, రాష్ట్రాలు దివాళా తీసేటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ ఇవాళ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ఇలా ఫార్మాసిటీకి 14,000 ఎకరాలు కేటాయించినప్పటికీ ఆ 14,000ను కాపాడడం కోసం, వీటి మీద రాజకీయం చేయడం కోసం, ఇలా దారంతం చేయడం కోసం మళ్ళీ ఇవన్నీ బుల్డోజర్లు హైడ్రా పేరు మీద జరిగేటువంటి ఒక కుట్ర కుతంత్రాలు
ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ విద్యా వ్యవస్థ బాగలేదు. ఇవాళ ఉన్నటువంటి ఆరోగ్య శాఖ ఇవాళ ఎక్కడ చూసినా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. ఇవాళ ఉన్నటువంటి 6 గ్యారెంటీలు అమలు చెప్పిన 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు కావట్లేదు. దాన్ని అన్ని పక్కన పెట్టేసి ఇలా కాలం గడుపుకునే నేపథ్యం ఉంది. ఇవాళ ఉన్నటువంటి రైతులకు నిజంగా రైతు రుణమాఫీ పోయిపోయింది. రైతు బంధు మొత్తం పోయింది. ఇవాళ ఉన్నటువంటి ఎన్నో స్కీములు ఉన్నాయి. ఆ అన్ని స్కీములు పక్కన దొక్కేసిలు. ఇవాళ బుల్డోజర్ తెరపై తీసుకొచ్చిలు. అందుకోసమే రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ప్రజలు ఎత్తిన హైడ్రోజన్ బాంబుల హైడ్రా ఇప్పటికే 3 సూసైడ్ చేసుకున్నారు. బుచ్చమ్మది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. కూల్చివేతలపై కాదు, నిర్మాణాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. మూసి సుందరీకరణం ఎవరికి మేలు? గోదావరి నిల్లేమో కానీ ప్రజల రక్తం పారుతున్నది. తెలంగాణ భవన్లో బాధితులకు కలిసిన హరీష్ రావు. నేడు మూసి బాధితుల పరామర్శ యాత్ర. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూనే సీఎం రేవంత్ రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యాన్ని నడిపిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్కు వచ్చిన హైదరాబాద్లతో హరీష్ రావు భేటీ అయ్యారు. ఉత్తరప్రదేశ్లోని బుల్డోజర్ పాలన అని విమర్శిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వం పైన స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎత్తిన హైడ్రా ఒక హైడ్రోజన్ బాంబులా మారిందన్నారు. ఇప్పటికే హైడ్రా కారణంగా 3 సూసైడ్ చేసుకొని చనిపోయిన సందర్భాలు కూడా చూసినాం. నాడు అలా నేడు ఇలా అక్రమ నిర్మాణాలను సహించబోమన్న కేసీఆర్ నిర్దాక్షిణ్యంగా కూల్స్తామని 2016లో వెల్లడి. ప్రస్తుతం కూల్చివేతలను వ్యతిరేకిస్తున్న కేటీఆర్ హరీష్ రావు. కన్నీరు పెట్టుకున్న హరీష్ రావు. ఈ ఎంత ఘోరంగా ఉందో. హైడ్రాపై అనవసర రాజకీయం. హరీష్ కన్నీరు సరికాదు. మల్లన్న సాగర్ భూ నిరసనల విషయంలో ఏం జరిగిందో అంతా తెలుసు. నాడు బాధితులను పరిగణించేందుకు ప్రతిపక్షాన్ని అనుమతించలేదు. ఇల్లు కోల్పోయిన పేదలకు డబుల్ ఇండ్లు అందజేస్తాం. ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తాం. త్వరలోనే పీసీసీ ప్రక్షాళన. నిజాయితీగా పనిచేసే లీడర్లకే స్థానం. టీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైడ్రా బాధితుల భవిష్యత్తు 80% ప్రజలు స్వాగతిస్తున్నారు. హరీష్ కేటీఆర్ పచ్చి అబద్ధాలు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిజంగా 80% స్వాగతించినంటే ఈ అన్ని మరి బయటకు కోసం ఎందుకు ఏడుస్తున్నారు? 80% సాధిస్తే రాజకీయ లబ్ధి కోసం. కాంగ్రెస్ని అయితే మీరే ఇప్పుడు గెలిచినటువంటి రాజకీయ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కాంగ్రెస్ని బొంద పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని దివాలా తీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరి పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి అస్తం పార్టీ. చేయి గుర్తు అంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండేటువంటి పార్టీ. కానీ ఇలా పార్టీని ఇలా అస్తం గుర్తు అంటేనే, ఇలా చేయి గుర్తు అంటేనే వామ్మో చేయి గుర్తులు ఇంత దొరల దోపిడీ వ్యవస్థ ఉంది, వీళ్ళు పనిచేయరు అనేటువంటి నేపథ్యం కూడా ఇలా అస్తం గుట్టుకున్నది ఇలా గెలిచినటువంటి వ్యక్తులు. అక్రమ కట్టడాల వెనుక బలవంతులు వారే హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు పేదల ఇల్లు జోలికి పోలేదు. హైడ్రా అంటే భరోసా బాధ్యత. జన్వాడ ఫామ్ హౌస్ను మా పరిధిలోకి రాదు. అకాడమిక్ ఇయర్ తర్వాత అసైద్దీన్ మల్లారెడ్డి పల్లా కాలేజీపై చర్యలు. అమీనాపూర్లో వేలాది ఎకరాల కబ్జాకు గురయ్యాయి. ఓ బారని కూల్చిన మళ్ళీ కట్టారు హైడ్రా కమిషనర్. మరి వాళ్ళు కట్టారు, మరి వీళ్ళ జోలికి ఎందుకు పోరు? వీళ్ళ వాళ్ళం వదిలేసిళ్ళు, మరి వీళ్ళ జోలికి ఎందుకు పోరు? నిన్న జరిగిన ప్రెస్ మీట్లో వీళ్ళు మాట్లాడారు. ఒక పక్కనో నిజంగా పేదల జోలికి పోతున్నారు. పేదలు నిజంగా 80% బాగున్నారు, 80% వాళ్ళందరూ బాగున్నారు. అక్రమ కట్టడాల వెనుక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీలనే వాళ్ళు నడిపిస్తున్నామని చెప్పినటువంటి హైడ్రా కమిషనరు మరి ఎందుకు నువ్వు ఉన్నటువంటి ఒక హోదాను ఎందుకు నువ్వు నిజంగా దిగజారిపోతున్నావు? ఇవాళ ఉన్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ నిజంగా కూల్చున్నాను ఎన్నో రకాలుగా పోయినాయి. ఇవాళ జన్వాడ ఫామ్ హౌసే కాకుండా ఇవాళ అమీన్పూర్లో ఉన్నటువంటి ఇష్టానుసారంగా మీరు బిల్డింగులు కొలవటిలు ఇష్టానుసారంగా కట్టుకున్నటువంటి వారం రోజుల క్రితమే 1,50,00,000 పెట్టి 2 కోట్లు పెట్టి 3 కోట్లు పెట్టి వాళ్ళు అత్యంత వైభవంగా ఇలా ఎంతో కొంత డబ్బులు పెట్టుకొని ఇలా అప్పో చేసి ఇలా వాళ్ళు ఇల్లు అనుకుంటా ఇళ్ళ మీద కూడా ఇలా వారం రోజులు గడవక ముందుకే ఇళ్ళను కూల్చేసిన సందర్భంలో ఆ పాపం ఎవరు చుట్టుకుంటుంది? ఆ బాధ ఎవరికి రావాలి? ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. ఇలా ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా కమిషనరు, ఇక్కడ దానా కిషోర్, ఇవాళ వీళ్ళు సంపాదించుకున్న సంపాదన ఇలా 1,000 కోట్లు ఉన్నాయి. మరి వీళ్ళ మీద ఎంక్వైరీ చేస్తారా? వీళ్ళు నిజంగానే జీతంతోనే పనిచేస్తున్నారా? వీళ్ళకి ఇచ్చేటువంటి జీతం 2,60,000 ఆ జీతంతోనే బతున్నారా? ఇవాళ వీళ్ళకి వచ్చేటువంటి 3 లక్షల జీతం 3 లక్షల జీతంతోనే బతున్నారా? ఇలా 3 లక్షల జీతం ఉంటూ వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని 1,000 కోట్లు ఎట్లా సంపాదించారు? మరి వీళ్ళు సంపాదించుకున్న సంపాదన ఎక్కడ పెట్టారు? వీళ్ళ సంపాదన మీద ఎంక్వైరీ చేయరా? పేదలు మాత్రం కనబడతాయా? ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. అక్రమ కట్టడాల వెనుక కొందరు బలవంతులు ఉన్నారని, అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. 2 నెలల నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని, తాము కూల్చిన ఏ భవనానికి అనుమతులు లేవని స్పష్టం చేశారు. అక్రమాల్లో ఉన్న పేదల ఇళ్ల జోలికి వెళ్లడం లేదని తెలిపారు. ఎన్కన్వెన్షన్ పక్కన పేదల గుడిసెలు ఉన్నా వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. హైడ్రా అంటే బూచి కాదని భరోసా బాధ్యత అని చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా హైడ్రా పనిచేస్తున్నదని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. జన్వాడ ఫామ్ హౌస్ 111 జీవో పరిధిలో ఉందని, తమ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. బుచ్చమ్మ ఆత్మహత్య బాధేసిందన్నారు. చూడు ఎంత దారుణమో. మూసి బాధితులకు అండగా ఉంటాం. భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం 570 ఇండ్లకు మార్కింగ్ చేశాం. 406 మంది వెళ్ళడానికి సిద్ధం. అందరికీ అంగీకారంతో తరలిస్తున్నాం. 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాం. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య దానా కిషోర్. చూడు ఎంత దారుణంగా ఉందో. దారుణమైనటువంటి నేపథ్యం చూస్తున్నాం.